హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ సార్ మీకోసం వార్ 2 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. జూనియర్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు హీరోగా నటించారు మూవీలో. మూవీని నేను తెలుగులో చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే విక్రమ్ ఇంకా కబీర్ మధ్య జరిగే స్టోరీ వార్ 2 గైస్. కబీర్ ఏజెంట్ అయితే ఉంటాడు, ఇండియాకి అగ్రెస్ట్గా అయితే ఉంటారు గైస్. అయితే అతను మిషన్ కూడా ఇస్తారు టెర్రరిస్ట్ గ్యాంగ్ వాళ్ళు. మరి ఆ మిషన్ ఏంటి, మరి విక్రమ్ కబీర్ని అడ్డుకున్నాడా, మరి ఆ మిషన్ ఏంటో తెలుసుకున్నాడా, వాళ్ళ మధ్యలో వార్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని మీ త్రోట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా తీసుకెళ్ళారు మూవీని. కబీర్ ఎంట్రీ కానివ్వండి, అదే రితిక్ రోషన్ గారి ఎంట్రీ కానివ్వండి, అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, స్టార్టింగ్లో సూపర్ ఉంటుంది. ఇంకా 25 minutes 30 minutes అయ్యాక మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ కానివ్వండి, అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఆ ఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది. మన జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే సూపర్గా చూపించారు, మామూలుగా ఉండదు. ఇంకోటి ఒక ట్రైన్ సీక్వెన్స్, కార్ సీక్వెన్స్ ఉంటుంది, చేసింగ్ది ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఇంకోటి కే రాఘవాని గారు ఉన్నంతలో చాలా బాగా చేస్తారు, అనిల్ కపూర్ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేస్తారు ఉన్నంతలో. మూవీ అయితే సూపర్ ఉంటుంది కదా. సెకండ్ హాఫ్లో కూడా మూవీ చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకోటి పోర్షన్ అయితే ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంటుంది, అక్కడ వచ్చే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తారు. ఆ పోర్షన్ కూడా చాలా బాగా రాసుకున్నారు. 10-15 minutes ఉంటుంది, బట్ బోర్ లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు పోర్షన్ కూడా. క్లైమాక్స్ కూడా బాగా చేస్తారు. క్లైమాక్స్ వచ్చే రితిక్ రోషన్ గారిది జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ సూపర్ ఉంటుంది. అసలు క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ అంతా మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ డ్రాప్ అవ్వదు మూవీ, చాలా బాగా తీసుకెళ్లారు. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అనిపిస్తాయి మనకి. కొద్దిగా విఎఫ్ఎక్స్లో డౌట్ వస్తుంది, అరే ఇలా ఉంది ఏంటనేది, కానీ ఉన్నంతలో సూపర్ అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా చూపించారు. ఇంకోటి సాంగ్స్ కూడా 2 songs ఉన్నాయి. 2 songs కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, సూపర్ అనిపించింది. సాంగ్స్లో గ్రేస్ కానివ్వండి, ఇద్దరు పోటాపోటీగా చాలా బాగా చేస్తారు, ఈక్వల్గా అనిపించింది. ఇద్దరిని కూడా చాలా ఈక్వల్గా చూపించారు, తక్కువ కాదు ఎక్కువ కాకుండా చాలా ఈక్వల్గా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో మీకు తెలిసిపోతుంది ఎంత ఈక్వల్గా చూపించి, ఇక్కడ డ్రాప్ చేయకుండా ఇద్దరిని చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా చాలా బాగా చూపించారు, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా. క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేస్తారు, వార్ 3 ఉన్నట్టు కూడా ఎండ్ చేస్తారు మూవీని. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేస్తారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్గా వెళ్తుంది మూవీ. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మన రితిక్ రోషన్ గారి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి సూపర్ ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటాయి. యాక్షన్ సీన్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్ కానివ్వండి, మన ఇంటర్వెల్ బ్యాంగ్ కానివ్వండి, ఇంటర్వెల్ కార్డ్ వచ్చే ట్విస్ట్ కానివ్వండి సూపర్ ఉంటుంది. అన్ని సూపర్ ఉంటాయి, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మూవీ మాత్రం. వాచ్ చేయండి, నియర్ బై థియేటర్స్లో వార్ 2 అయితే రన్ అవుతుంది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.5 గైస్. నాకైతే పర్సనలీ సూపర్ అనిపించింది మూవీ, వాచ్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ గారు. కూలీ రివ్యూ కూడా పెడతాను గైస్, కూలీ మూవీకి వెళ్తున్నాను, చూసాక మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.